రెడ్డి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి పైన మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యమంత్రి అనేటోళ్ళు ప్రజలతో ఎన్నుకోబడతారు, ఎమ్మెల్యేలతో ఎన్నుకోబడతాడు. ఆయన ఇంతకుముందుకు గత వేరే కులం వాళ్ళు ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి కులం. అది అధిష్టాన నిర్ణయం ఉంటుంది. మాకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా మా కష్టాలు పోతాయని చెప్పాలి. ఏ కులం వాళ్ళు ఏ ముఖ్యమంత్రి అయినా కూడా కష్టాలు పోవు, చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తుంది. కాబట్టి ఆ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా కూడా మావాడని చెప్తాం తప్ప మా కష్టాలు తీర్చేవాడని చెప్పలేము. ఇది అందుకే ఇలా కష్టాలు వచ్చినాయి కాబట్టి జనాలు ఇలా రేవంత్ రెడ్డి కూడా తిడుతూ ఉన్నారు. ఇక చివరి ప్రశ్న, అటు రాబోయే అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీసీనే ముఖ్యమంత్రి చేస్తామని అటు కాంగ్రెస్ చెప్తుంది, బీసీనే ముఖ్యమంత్రి చేస్తామని ఇటు బీజేపీ చెప్తుంది. ఒక రెడ్డి జాగృతి వ్యవస్థాపకుడిగా అధ్యక్షుడిగా మీ అభిప్రాయం ఏంటి? అలాగే హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు, మీ అభిప్రాయం ఏంటి? గత ఎన్నికలలో కూడా బీజేపీ పార్టీ బీసీలకు ముఖ్యమంత్రి స్థానం పోయింది. ఎన్ని స్థానాలు వచ్చినాయి? ఆ నమ్మకం లేదు. ఎవరైనా కూడా ప్రజలకు సేవ చేసే వాళ్ళను ఆదరిస్తేనే ఖచ్చితంగా గెలిపించుకుంటారు. కేవలం కులం పేరు చెప్పి నాకు ముఖ్యమంత్రి ఇస్తారంటే ఆ కులం పోలరైజేషన్ ఓట్లు పడవు. ఇది కులాల మీదకలు ఉన్నటువంటి ఎన్నికలు కావు, వ్యక్తుల మీదకలు ఉన్నటువంటి వ్యక్తులు, రాజకీయ పార్టీల నడుస్తున్నటువంటి వ్యవస్థ. కాబట్టి రాజకీయ పార్టీలు ఏదైతే సరైన తీసుకుంటో ప్రజలు ఏదైతే కోరుకుంటారో వాళ్ళు మాత్రమే గెలవగలుగుతారు. ఎవరు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు డిసైడ్ చేస్తారు, రాజకీయ పార్టీలు డిసైడ్ చేస్తే గెలవరు.